ఆయన ఒక స్కూల్ టీచర్. ఆయనకు 64 ఏళ్లు. అయితే ఆ టీచర్కు కోర్టు 215 ఏళ్లు జైలు శిక్ష విధించింది. అసలు అన్ని సంవత్సరాలు మనిషి బతకడు కదా, మరి శిక్ష ఎలా అనుభవిస్తాడని చాలా మందికి డౌట్ రావచ్చు. అతని పైన 36 అభియోగాలు నమోదయ్యాయి. కాలిఫోర్నియాలోని సాక్రమెంటోలో ఓ రిటైర్డ్ టీచర్కు లైంగిక వేధింపుల కేసులో 215 సంవత్సరాల జైలు శిక్ష పడింది. 2000 నుండి 2023 వరకు డెల్పోసా హైట్స్ ఎలిమెంట్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేసిన 64 ఏళ్ల కిమ్ కెన్నెత్ విల్సన్ విద్యార్థినులపైన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో విల్సన్ దోషిగా తేలడంతో కోర్టు కఠిన శిక్షను ఖరారు చేసింది. ఈ ప్రబుద్ధుడు ఒక బ్రాడ్ కాస్టింగ్ క్లబ్ ను ఏర్పాటు చేశారండోయ్. ఇక దానికోసం ఓ స్పెషల్ రూమ్ నే ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్లబ్ ముసుగులో అతను విద్యార్థినులను ఆ గదిలోకి ఒంటరిగా పిలిచి వారిపైన లైంగిక దాడులకు పాల్పడేవాడని ఆరోపణలు బాగానే ఉన్నాయి. అంతేకాదు తన ఇంట్లో నిర్వహించేటువంటి కార్యక్రమాల సందర్భంగా కూడా విల్సన్ విద్యార్థినులను వేధించినట్లుగా గుర్తించారు. అయితే పోలీసులు విల్సన్ ఇంట్లో సెర్చ్ చేయగా లైంగిక దాడులకు సంబంధించిన వీడియో టేపులు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రూఫ్స్ తో పోలీసులు విల్సన్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇక ఈ విచారణలో విల్సన్ పిల్లలపైన అభ్యంతరకర చర్యలు పాల్పడినట్లుగా ఒప్పుకున్నాడు. దీంతో కోర్టు అతనికి ఏకంగా 215 సంవత్సరాల జైలు శిక్షను విధించింది. ఇక ఈ కేసులో సహజంగా తీవ్ర చర్చకు దారితీస్తుంది. టీచర్ వృత్తి పట్ల ఉన్న నమ్మకాన్ని దుర్వినియోగం చేసిన అతని నేరాలను ప్రజలు ఖండిస్తున్నారు. ఇప్పటికే అతనికి 64 సంవత్సరాలు. అయితే విల్సన్ తన శిక్షలో 17 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత వృద్ధుడు విడుదల కార్యక్రమం కింద పెరోల్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఛాన్స్ ఉంది.